యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం భీమడోల్ హైవే మీద ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చామండి. ఇది ఎన్నో తరాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయం అని చెప్తున్నారండి. ఇప్పటిది కాదండి, చాలా పురాతనమైన స్వామి. ఇక్కడ వచ్చేపోయే వాళ్ళకి, వాహనదారులకి, ఎవరైనా లారీల వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వామి దగ్గర ఆగి దండం పెట్టుకొని బొట్టు పట్టుకోకుండా వెళ్ళరంటండి. చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ఆనవాయితీ అంటండి ఇది. ఈ హైవే మీద వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా, మేము ఉన్నప్పుడే చాలా మంది ఆగారండి. ప్రతి ఒక్కరూ స్వామి దగ్గర ఆగి దండం పెట్టుకొని వెళ్తున్నారు. మీరు చూసినట్లయితే ఆ పైనుంచి కూడా స్టెప్స్ పెట్టారు చూడండి స్వామి గుడికి రావడానికి. అంత నమ్మకమైన స్వామి అని చెప్తున్నారండి. అందుకే మీకు చూపించడానికి ఈ స్వామిని వచ్చాం మేము ఇక్కడికి. దండం పెట్టుకోండి స్వామిని. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే, రాలేని వాళ్ళైతే ఇక్కడ స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి, మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ఉందండి. దాన్ని క్లిక్ చేస్తే మన హనుమాన్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. చూసారండి, స్వామిని దర్శించుకున్నారా? ఇక్కడ పక్కన చూసారా వినాయకుల వారు, స్వామి పక్కన వినాయకుల వారు కూడా ఉన్నారండి. ఆయనతో పాటు స్వామి, వినాయకుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముగ్గురు కలిసి ఉన్నారండి. వాహనదారులకైతే చాలా కలిసి వచ్చే దైవంగా ఇక్కడ స్వామిని కొలుస్తున్నారండి. ఇక్కడ స్వామి మనకి దాసాంజనేయ స్వామిగా మనకి దర్శనం ఇస్తున్నారండి. తప్పకుండా దండం పెట్టుకోండి. మీరు నిజంగా ఎక్కువ జర్నీస్ చేసేవాళ్ళైతే, ఈ రోడ్లో వెళ్ళేట్లయితే, మీరు తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు మధ్యలో భీమడోల్ అనే ఊరి దగ్గర రైల్వే స్టేషన్ ముందు హైవే మీదే ఉంటుందండి. మీరు ఒకసారి చూడండి. ఈ హైవే దారిలో వెళ్ళేటైతే, మీరు ఎక్కువ జర్నీస్ చేసేవాళ్ళైతే తప్పకుండా స్వామిని దర్శించుకోండి. స్వామి రోడ్డు మీదకే దర్శనమిస్తారండి. రోడ్డు మీద నుండి కూడా దండం పెట్టుకొని అయినా వెళ్ళండి. హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, హష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.